ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రముఖ చలనచిత్ర నటుడు శ్రీ జగపతి బాబు గారు. ప్రస్తుతం ఇది సెకండ్ ఇన్నింగ్స్గా భావించవచ్చా? ఒక ఫిఫ్త్ సిక్స్త్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. సెకండ్ కూడా కాదు. అంటే చాలాసార్లు మీకు తెలిసే ఉంటుంది కెరియర్ డౌన్ అప్ డౌన్ అప్, ఒక రోలర్ కోస్టరే. అన్ని రకాలు చూసా. అంటే ఒక ఇనపాదం నుంచి ఫస్ట్ ఇనపాదం అన్నారు, ఆ తర్వాత గోల్డెన్ ఎగ్ అన్నారు, తర్వాత ప్లాటినం అన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఇనపాదం అయింది, ఆ తర్వాత ఇప్పుడు వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సో నేను పాదం మార్చలేదు, వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే వరస్ట్ సినిమాలు బాగా హిట్ అయ్యాయి లెజెండ్ దగ్గర నుంచి చూస్తే. అవునండి. ఇక్కడ అక్కడ చిన్న అప్ అండ్ డౌన్స్ ఉన్నా, బట్ మోరార్లెస్ చాలా సినిమాలు జగపతి బాబు గారి ముద్రతో ఉన్నాయి. మొన్న రిలీజ్ అయిన రాయలసీమ ఫ్యాక్షన్ సినిమా ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను మొదటి నుంచి ఇటువంటి క్యారెక్టర్లు చేస్తే పోయేదా అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగపతి బాబు ముద్రతో అరవింద సమేత లాంటి సినిమాని కంపేర్ చేసినందుకు, అంటే అంత పెద్ద హీరోని అంత పెద్ద డైరెక్టర్ని పెట్టుకుని ఐ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. బట్ లేదండి, ఐ డోంట్ బిలీవ్ ఇలా చేసి ఉంటే బాగుండేది, అలా చేసి ఉంటే బాగుండేది అని నేను అనుకో. అంటే ఐ బిలీవ్ ఇన్ టైమ్ అండి. ఏది ఎట్లా నడవాలో అట్టగా నడుస్తుంది. ఐ వాజ్ సపోజ్ టు డూ దోస్ 100 ఫిల్మ్స్ యాజ్ అ హీరో అండ్ ఐఎమ్ సపోజ్ టు డూ దిస్ నౌ. బట్ ఈ ఫేజ్ ఐఎమ్ ఎంజాయింగ్ మచ్ మోర్. ఒకసారి ఇప్పుడు శోభన్ బాబు గారు అన్నట్టు గుర్తు, ఆయన కెరియర్ ఆల్మోస్ట్ ముగుస్తున్న దశలో మళ్ళీ మీరు కుటుంబ చిత్రాలు చేయొచ్చు కదా అంటే, ఇంకా నేను ఎందుకు జగపతి బాబు ఉన్నాడు కదా చేస్తున్నాడు అని చెప్పేసి, అప్పుడు ఎలా ఉండే మీ ఫీలింగ్స్? ఇట్ వాజ్ వెరీ నైస్ ఫీలింగ్ కమింగ్ ఫ్రమ్ అ గ్రేట్ మ్యాన్. అంటే పర్సనల్గా తెలుసు కాబట్టి, ఆయన నాన్నగారి సినిమాలో కూడా యాక్ట్ చేశారు, నాకు పర్సనల్గా తెలుసు. అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ వన్ బిగ్ రీజన్ అండి. వన్ థింగ్, ఓకే ఆయన రియల్ ఎస్టేట్ చేశారు, సంపాదించారు, ఓకే. బట్ ఆయన రిటైర్ అవ్వాల్సిన టైంలో హీ వాక్డ్ అవుట్ లైక్ గ్రేషియస్లీ. ఇట్ వాజ్ వెరీ గ్రేషియస్. ఓకే, ఎనఫ్ ఇస్ ఎనఫ్ అంటే తృప్తి. ఆ తృప్తి అనేది లేదు కదా జనాలకి, అది ఆయనకు ఉంది. దట్స్ వెరీ రెస్పెక్ట్. బాబు గారు చాలా డబ్బులు సంపాదించారు. ఫస్ట్లో నాన్నగారు గొప్ప సంస్థ, అద్భుతమైన సినిమాలు, వాటి అది లెజెండరీ థింగ్ అది. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఇదైపోయినాయి, మిమ్మల్ని పెట్టి కూడా బాగా కొన్ని ప్రయోగాలు చేశారు. చేసిన తర్వాత కూడా కొన్ని డబ్బులు పోయాయి. అప్పుడు ఫ్యామిలీలో ఫీలింగ్స్ ఎట్లా ఉండే? ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి ఏంటంటే, నాన్నగారు ఎప్పుడు బ్యాడ్ బిజినెస్ మ్యాన్, ఎప్పుడు డబ్బులు సంపాదించలే. అది ఒక దసరా బుల్లోడు లాంటి సినిమానే, అంత పెద్ద సినిమానే ఆ రోజుల్లో ఒక్కోస్ 25 లక్షలు ఎంత మిగిలిందన్నారు. అది చాలా పెద్ద డబ్బు ఆ రోజుల్లో. బట్ మిగతా సినిమాల్లో చూస్తే జనరల్గా బిజినెస్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. సో ఎప్పుడూ ఎక్కువ సంపాదించలే. నాతో ఉన్నది కూడా పోగొట్టారు. రాదా నేను బాగొట్టాను, వాట్ ఎవర్. సో ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ముఖ్యంగా దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఐఎమ్ యాక్చువల్లీ గాడ్స్ చైల్డ్ ఒక రకంగా. ఎందుకంటే అంటే దేవుడు నాకు నిజంగా తెలియదండి. దేవుడు, ఐ మీన్ గాడ్స్ చైల్డ్ థింగ్. బికాజ్ నన్ను ఇంతవరకు బ్రదర్స్ కానీ, మదర్ కానీ, నా వైఫ్ కానీ, చిల్డ్రన్ కానీ, ఎవరో కానీ ఎప్పుడు కూడా నీ వల్ల అనే ఫీలింగ్ ఎప్పుడు క్రియేట్ చేయలే. నేనంటా కానీ, నేను అన్నప్పుడల్లా వాళ్ళు అంటారు నోరు మూసుకో, అది హ్యాస్ టు హ్యాపెన్, అదేం పర్లేదు, మనకేం అవసరం లేదు. మనకి ఎవరో నాన్నగారి డబ్బులు మనం ఎందుకు ఆశించాలి, మనం సంపాదించుకోవాలి తప్ప అని. సో దిస్ ఇస్ ద యాటిట్యూడ్ మై ఫ్యామిలీ హ్యాస్. సో దాట్ వే ఐఎమ్ బ్లెస్డ్ అనమాట. చాలా బ్యాడ్ ఫేజ్ ఎప్పుడు చూశారు మీ కెరియర్లో? 2010 to 12 అండి. 2009 నుంచి ప్రాబ్లీ 2008-9 నుంచి 12 వరకు దట్ వాజ్ ద వర్స్ట్. దట్ వాజ్ ద వర్స్ట్ బికాస్ ఇక చెత్త సినిమాలన్నీ చేశాను డబ్బుల కోసం. ఇక ఎంత వస్తే అంత, ఏదొస్తే అది అనేది చేశాను. అంటే అది మనసు చంపుకుని చేసింది నేను. బట్ అది చేయాల్సి వచ్చిందట. దట్ వాజ్ ద వర్స్ట్. బట్ అందరికీ ఒక వర్స్ట్ ఉంటుందండి. అవును, ప్రతి ఒక్కరి దాంట్లో ఒక వర్స్ట్. డూ హ్యావ్ టు గో త్రూ దట్. మీరు గాయంలో చేశారు. గాయంలో కంప్లీట్గా అప్పటి వరకు దానికి డిఫరెంట్ రోల్ చేశారు. దాంట్లో సరే రామ్ గోపాల్ వర్మ చూపించడం ఇంకోటి, మీలో ఒక విలనీ కూడా ఉన్నాడనేది ఆ క్యారెక్టర్ చూపించింది. ఎందుకంటే ద సీరియస్ థింగ్, ద సీరియస్ వే ఆఫ్ యువర్ డెలివర్ దట్ డైలాగ్స్ అండ్ మూమెంట్స్, ద బాడీ, ఇదంతా కూడా. అప్పుడు ఎందుకని మీరు అప్పుడే విలన్గా టర్న్ అయి ఉంటే బహుశా సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేదేమో. ఐ డోంట్ ప్లాన్ మై ఫ్యూచర్ అండి. నేనేం ప్లానింగ్ చేయను అసలు. నాకు వచ్చింది నేను చేస్తాను. అట్లా అనుకుంటే ఇప్పుడు గాయం ఆఫ్ కోర్స్
ఆర్జీవి ఏం చూశాడో దాంట్లో నేను నిజం చెప్పాలంటే ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, గాయంలో నేను యాక్టింగే చేయలే, మొత్తం ఆర్జీవీయే చేయించాడు. అది టేకింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అవ్వచ్చు, నాకు పేరు వచ్చేసింది. అండ్ ఆ తర్వాత అంటే మళ్ళీ అటువంటి సినిమాలు తీయాలంటే మళ్ళీ ఆర్జీవీలు అంటాడు కావాలి. ఇప్పుడు అందరూ ఆర్జీవీలు కాదండి. నాట్ దట్ హీఈస్ ద బెస్ట్ ఆర్ ఎనీథింగ్, అంత ఒక్కడే అని నేను అంటలేదు ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్కి. ఆ తర్వాత శుభలగ్నం వచ్చింది, శుభలగ్నం చేశాను. ఐ డెంట్ ఫాలో ఎనీ పర్టికులర్ ప్యాటర్న్, ఐ నెవర్ ఫాలోడ్ ఎనీ ప్యాటర్న్. దట్ ఈస్ ద రీజన్ ఐ డెడ్ అంతపురం. మంచి పీక్లో ఉన్నప్పుడు అంతపురం చేశాను. అనుకోకుండా ఒక రోజు కూడా అట్టగే చేశాను. అది యాక్చువల్లీ అది చెప్పడానికి రాలేదు డైరెక్టర్, వేరే కథ చెప్పడానికి వచ్చాడు హీరోగా చందు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఇది చేస్తున్నాడు అండి, నాకు ఆ క్యారెక్టర్ నచ్చిందన్న. అది క్యారెక్టర్ అండి, మీరు హీరో అండి అన్నాడు. అదే హీరోనయ్యా అన్న, అండ్ ఇట్ వర్క్డ్. సో నాకు అనిపించింది నేను చేస్తాను. దట్స్ వాట్ ఐ థింక్ లైఫ్ ఇస్ అబౌట్, యూ డూ వాట్ యూ ఫీల్ లైక్. జగత్ బాబు గారు బాగా కథలు అంత లోతుగా వినకుండా రూల్స్ యాక్సెప్ట్ అన్న ఇది కూడా ఉంది, అది ఎంతవరకు నిజం? ఇంతకుముందేమో నసబెట్టేవాడు చంపుకు తింటాడని చెప్పేవారు అలా కథలు ఓకే చేయడని. ఇప్పుడు రివర్స్ క్వశ్చన్ వచ్చింది నాకు. ఒకటండి, ఇప్పుడు సుకుమారు, త్రివిక్రమ్లు, కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు కనుక సినిమా అంటే ఓకే అంతే. అదే అంటే వీళ్ళిద్దరే కాదు, ఉన్నారు ఐదారుగురు ఉన్నారు మినిమం. వీళ్ళిద్దరూ డైరెక్షన్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలుసు ఏం కావాలో. నా దగ్గర నుంచి ఏం వస్తుంది, నన్ను పెట్టుకుని వాడకపోతే వాళ్ళకేం ప్రాబ్లం వస్తుంది, వస్తే వాడితే ఎంత క్రెడిట్ వస్తుంది అన్నీ వాళ్ళకి తెలుసు. అటువంటి డైరెక్టర్స్ దగ్గర నేను హెసిటేట్ కూడా చేయను. అంటే నేమ్ సేక్ ఐ షుడ్ నో ద క్యారెక్టర్ కాబట్టి వింటాను అంతే. జగత్ బాబు గారు బాగా అంతర్ముఖుడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. ఎట్లా వచ్చింది? ట్రావెల్ అలా జరిగింది. నేను ఇప్పటికీ ఇంట్రోవర్ట్, కానీ ఇప్పుడు ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. ఏదైనా సరే జస్ట్ దాచుకునేది ఏం లేదు. ఎప్పుడు మాట్లాడేవాడిని ఫస్ట్ డే నుంచి. అంటే ఓపెన్గా ఎందుకు మాట్లాడరో నాకు అర్థం కాదండి మిగతా వాళ్ళు. నేను అనేది నిజంలో బతకచ్చు అంటున్నాను. అందరూ అబద్ధంలో బతకాలి అనేది ఫిక్స్ అయిపోయారు చాలామంది, అందరూ కాదు. అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయింది. అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయి నిజం అనేది మర్చిపోయాం. అందుకనే నేను నిజం మాడుతుంటే ఫిలాసఫీ అంటున్నారు. నేను మాట్లాడేది ఓన్లీ నిజమే. అంటే నేను అబద్ధాలు ఆడనని నేను చెప్పట్లేదండి, అబద్ధాలు నేను కూడా ఆడతాను. బట్ ప్రతిరోజు లెగిసిన కాడ నుంచి ఎవరు మోసం చేద్దాం, ఎలా చేద్దాం, ఏం చేద్దాం, మ్యానిపులేషన్సే కదండి లైఫ్. సో మైండ్ 90% అట్టగా ఆలోచిస్తాను. సో ఎప్పుడు ఇంట్రోవర్ట్ అంటే వాట్ ఐ మీన్ ఇస్ 10 మందితో గబుక్కని కలవలేనండి. దిస్ ఇస్ స్టిల్ ద వే ఐ యామ్. అందుకనే ఐ డోంట్ గో అవుట్ మచ్. లెజెండ్లో కరుడు కట్టిన విలన్గా చేశారు. దెన్ శ్రీమంతుడికి వచ్చేటప్పటికి ఓ బ్రహ్మాండమైన ఇండస్ట్రియలిస్ట్ పాత్రలో చేశారు. ఈ రెండింటికి మధ్య వేరియేషను, ఆ క్యారెక్టర్ బాగా నచ్చిందా, ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది? అది నేను చెప్పలేనండి. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ బికాస్ ఈ లెజెండ్ అంటే నేను ఇలా కూడా ఉంటానా అనేది నాకే కలిగింది ఆ ఫీలింగ్. అంటే ఫస్ట్ టైం కాబట్టి దట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ 2-3 డైమెన్షన్స్ ఉన్నాయి దాంట్లో ఆ క్యారెక్టరైజేషన్లో. ఒక యంగ్ లుక్ అని, ఒక తర్వాత వచ్చే లుక్ అని, థర్డ్ లుక్ అని, 3 లుక్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టైం కాబట్టి డెఫినెట్గా ఫ్రాంక్లీ అండి ఆ బాబు అనే ట్యాగ్ మిస్ అయ్యా. అంటే మిస్ అవటం అంటే బాబు వస్తున్నాడంటే గబుక్కని నేను అనుకునేవాడిని. నా పేరు ఒరిజినల్గా జగపతి రావు అండి, బాబు అనేది సినిమాలో వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు జేబీ అయింది, ఎందుకంటే వేరే బాబులు వచ్చారు కాబట్టి. అట్లా చూస్తేనండి బోయపాటి, అఫ్ కోర్స్ ఐ హావ్ టు గివ్ అ లాట్ ఆఫ్ టోటల్ క్రెడిట్ టు సీను, బోయపాటి సీను ఫర్ దాట్. అదే లెజెండ్ సూపర్ హిట్ అవటం నాకు మేజర్ అడ్వాంటేజ్ అయింది కాబట్టి ఐ వుడ్ సే లెజెండ్ ఈజ్ మై ల్యాండ్ మార్క్. బట్ శ్రీమంతుడు ఈజ్ అ క్యారెక్టర్ ఐ లవ్. నార్మల్గా మీరు అంటే బాలకృష్ణ గారు కానీ, ఇట్లా నాగార్జున గారు కానీ వీళ్ళందరితో కలిసి వాళ్ళకు ముందు వెనక మీరు వచ్చినట్టున్నారు. సో అక్కడ మీకు బాలకృష్ణ గారికి ఎలా సింక్ అయ్యారు? ఆయన ఈజ్ వెరీ నైస్ టు ఆర్టిస్ట్. జనరల్లీ చాలా ఈజ్ వెరీ క్వైట్ అండ్ వెరీ కోఆపరేటివ్, వెరీ ఎన్కరేజింగ్. అంటే నేను జనరల్గా అందరితో క్లోజ్ అవ్వనండి, మామూలుగా పెద్ద క్లోజు. నేను ఆయన నా ఫ్రెండ్ అని నేను అన్న కానీ వేడ నైస్ ర్యాపో. సో ఆ తర్వాత ఇమ్మీడియట్గా శ్రీమంతుడికి వచ్చినప్పుడు మహేష్ బాబు మీకంటే బాగా వెనకమాల సినిమాలోకి వచ్చారు. మీ ఇద్దరిది ఎట్లా అయింది? ఫాదర్ అన్నప్పుడు నేను మహేష్తో వెళ్ళి కలిశానండి. as soon as they asked me for that, I told him, బాబు ఫస్ట్ టైం చేస్తున్నాను నేను, ఫాదర్ కింద మరి రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ బీ కన్విన్సింగ్, ఐ నో, బట్ అది ఐ మీన్ నాకు ఉపయోగపడేలాగా కూడా ఆలోచించండి అనేది ఒకే మాట జరిగాను. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అన్నాడు. అయిపోయింది.
మీరు ఒకసారి ఉత్తానం బ్రహ్మాండమైన దీనికి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ మధ్యలో మళ్ళీ కిందకు వచ్చి అసలు సినిమా లేని రోజులు ఏ కథ అయినా ఎవరైనా చెప్పడానికి వస్తే వింటాం, ఆ తర్వాత సినిమాగా మెటీరియలైజ్ కాపాడటం, ఈ రోజులు కూడా వచ్చాయి. అంటే బాగా ఆర్థికంగా కొంచెం కింద స్థితికి వచ్చారు. అప్పుడు ఫిలసాఫికల్గా మీ జీవితంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏమైనా పుస్తకాలు చదివారా? హౌ యూ టు డెవలప్ దట్ వే ఆఫ్ ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్? నాకు ఫస్ట్ నుంచి ఫిలాసఫీ అంటే ఇష్టం అండి. తెలియకుండానే దాంట్లో ఉంటాను నేను. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో అక్కడ నేను చదివిన చెన్నై బీచ్ ఒడ్డున ఉండేవాడిని. సో బీచ్ ఒడ్డున కూర్చొని ఐ యూస్ టు రైట్ అండ్ ఐ యూస్ టు ఫీల్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే లైఫ్ గురించి నేర్చుకోవటం ఎందుకో తెలియదు. అంటే ఎక్కువ అమ్మ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. ఇంకా నాకు గుర్తుండి ₹1.30 ఎంత ఇచ్చేది బస్సులో వెళ్ళటానికి, తినటానికి, రావడానికి మెడ్రాస్లో. సో అలా బతకడం కూడా నేర్పింది అమ్మ. అంటే చిన్న కొంచెంలో కూడా బతకచ్చు, ఇలా కూడా బతకచ్చు. అంటే మొన్న విశ్వాసం అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏడోని గొప్పవాడు ఉండడు, నవ్వని పేదవాడు ఉండడు. సో బేసిక్లీ సాటిస్ఫాక్షన్ అనేది మనలో ఉంది, అది ఎక్కడో ఎతకవసరం లేదు, మనలో ఉంటుంది అనేది నేను ఫస్ట్ నుంచే నేర్చుకున్నాను. అది అలవాటు చేసుకున్నాను. బుక్స్ అని చదువుతారా? లేదండి, చాలా తక్కువ. అసలు నిద్ర వచ్చేస్తుంది. బాగా డబ్బు చూశారు కదా, బాగా లోయెస్ట్ దీనికి ఎప్పుడు వచ్చారు? 98 బాగా అంటే అన్నీ అమ్మేసిన అప్పులు ఉన్నాయి. ఇల్లు కూడా తీసేశారు కదా, బాగా ఇష్టపడి కట్టుకున్న ఇల్లు మళ్ళీ కట్టుకుంటానండి. అది ఇల్లు ఇంతవరకు నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, అమ్మేటప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి, నాన్నగారి ఇంటికి వెళ్ళేటప్పుడు అటే వెళ్ళాలి నేను రోజు. బై మిస్టేక్ ఎప్పుడన్నా దాటి వెళ్ళిపోతాను, అదేంటే అనబోతాను, ఇది మంద కాదు కదా అని వెళ్ళిపోతాను. నేను అందుకనే ఒక ఇంటర్వ్యూలో ఇది కూడా చేశానండి, ఇంకా బయటికి రాలేదు. అది ఆ ఇంటికి తీసుకెళ్ళి కెమెరా పెట్టించి చెప్పాను, ఒకప్పుడు నా ఇల్లు ఇది, నీ కట్టిన ఇల్లు, బోర్డు మారింది అంతే, ఇల్లు అదే, ఎవరో ఉంటున్నారు. మళ్ళీ వాస్తుకు వచ్చేపాటికి ఈ వాస్తు బాగాలేదు కాబట్టి నాకు బాగాలేదన్నారు. ఇప్పుడు అదే ఇంట్లో ఇల్లు ఉంటున్నారు, ఇల్లు వాస్తు, మరి వీళ్ళకి వాస్తు బాగుంది, మరి వాస్తు ఎక్కడ ఉంది అనే టాపిక్ మీద వచ్చి, అంటే ఇట్స్ వెరీ లైట్ ఫర్ మీ అండి. నాకు ఇల్లు అనేది నార్మల్గా సినిమా హీరోస్ చాలా సూపర్ స్టిషన్స్ ఉంటాయి, మీకు ఎటువంటివి ఉన్నాయి? నాకు అది ఏం లేవండి. నాకు సో యూ డోంట్ బిలీవ్ ఇన్ వాస్తు ఆర్ ఎనీథింగ్? వాస్తు ఐ డోంట్ నో అండి, బికాస్ ఈ వాస్తు ఒకటి చెప్తే నమ్ముతానండి, ఒక్కొక్కరు ఒకటి చెప్తే నమ్మను. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టేజ్లో బోర్డు కూడా పెట్టాను, వాస్తు తెలిసిన వాళ్ళు మా ఇంటికి రావద్దు. ఎందుకంటే రోజుకు ఒకటి చెప్తాడు, సో ఇట్ డజంట్ మ్యాటర్. నా ప్రకారం టైం బాగున్నప్పుడు వాస్తు విల్ బి గుడ్. దట్స్ ఆల్. దేవుడి గురించి ఏమంటారు? ఐ రియలీ డోంట్ నో. ఎప్పుడైనా వెళ్తారా? రమ్మంటే తీసుకెళ్తే ఎవరన్నా బలవంతంగా వెళ్తాను, చేయమంటే చేస్తాను, చేయనని కాదు, లేరని కాదు, ఏమీ కాదు, అటువంటిది ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్ళినా, ఇప్పుడు దండం పెట్టుకున్నా ఏమనుకోవాలి మనసులో అనేది నాకు తెలియదు. లిటిల్ కన్ఫ్యూజ్డ్ విత్ దట్ ఐ వుడ్ సే. అదే నేను మెడిటేషన్ చేస్తూ ఉంటానండి, అది నాకు ఇంట్రెస్ట్ అండి బాగా, మెడిటేషన్, యోగా. అప్పుడెప్పుడో మెడిటేషన్ చేసేటప్పుడు, డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు నాకు సాయిబాబా గారు కనపడ్డారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇమాజినేషన్, బికాజ్ ఒకసారి కనపడటం కూడా ఆ ఒరిజినల్ ఆయన ఎట్టా ఉంటారు, ఆ గారుగు మీద కూర్చుని ఐ కెన్ సీ ద విజువల్ వెరీ క్లియర్ అనమాట. ఆ కుక్కలో, రోడ్ల మీద తిరిగే కుక్కలో నా వైపు దీనంగా చూస్తూ ఉంటాం. నేను ఏంటని అడిగా, ఇటా అని వెళ్ళిపోయాడు ఆయన, అంతే. దట్స్ ఆల్. ఐ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్. వెళ్ళాను. వైఫ్ బాగా భక్తురాలు, సాయిబాబా భక్తురాలు. ఇంకోటి జగపతిబాబు గారు గత 30 సంవత్సరాలుగా ఇలానే ఉన్నాడు, మీ సినిమాలో చూసుకుంటూ వస్తా ఉన్నాం, ఇదే రకమైన ఫ్రేమ్ అట్నే ఉంది, ఎక్కడా కూడా ఓ పెరిగినట్టు తగ్గినట్టు లేదు. మొహంలో కూడా ఎక్కడ కూడా ఆ విచారం కానీ, ఆ సంతోషం పెద్దగా కానీ, విచారం కానీ కనపడిన సందర్భాలు ఉండవు. ఇంత స్థితప్రజ్ఞత అందం ఒక రకంగా, ఇది దిట్ ఈస్ ఎ బ్యాలెన్స్ అందం. ఇది ఎలా మీరు దీని వెనకాల యోగా ఉందా, ఏముంది? యోగాకి వస్తానండి, యోగా ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అది కాకుండా ఐ డోంట్ నో అండి, కాన్స్టిట్యూషన్ ప్రాబ్లీ జీన్స్ ఏమో నాకు తెలీదు. అంతకుముందు అయితే, అంటే ఇప్పుడు 4-5 yearsగా ఐ బీన్ మెయింటైనింగ్ అ ప్రాపర్ డయట్ అండ్ ఆల్ దట్. అంతకుముందు అది కూడా ఉండేది కదా, బికాజ్ ఐఎమ్ అ రోడ్ సైడ్ ఫెలో. నాకు రోడ్ సైడ్, స్ట్రీట్ సైడ్ ఫుడ్ అంటే బాగా ఇష్టం. ఆ పానీపూరీలు, ఆ పావుబాజీలు అన్ని చెత్తలు తినేసాను. బట్ ఇప్పుడు అసలు జీరో, ఇప్పుడు అవి ఏం లేవు. ఇప్పుడు ఐఎమ్ కాన్షియస్, బట్ బిఫోర్ ఐ వాజ్ నెవర్ కాన్షియస్. మధ్యలో పొట్ట కూడా వచ్చింది,
అది ఎవరికి కనపడలేదు అంతే. అండ్ ఫైనలీ అదే యోగాకి వస్తేనండి, ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ అనేది అందరూ చెప్పేది. అది ఎప్పటి నుంచో అందరూ వింటున్నాం, కానీ దాన్ని చాలా లైట్గా తీసుకుంటాం. 3 విషయాలు చాలా లైట్గా తీసుకుంటాం లైఫ్లో. ఒకటి ఆల్ ఇన్ ద మైండ్, తృప్తి, ఆశ. ఈ ఆశ అతి ఆశకి తేడా ఉందండి. ఈ 3 కనుక కరెక్ట్గా మనం సెట్ చేసుకుంటే మైండ్లో, యూఆర్ అ హ్యాపీ పర్సన్. ఐఎమ్ అ హ్యాపీ పర్సన్ బికాస్ నాకు తృప్తి ఉందండి. నాకు ఉన్నది చాలు, నేను ఒకటే లెక్కేసుకుంటాను. నేను ఇప్పుడు జగపతి బాబు ఉన్నాడు, ఓకే జగపతి బాబు ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు, నేను కింద ఇంతమంది ఉన్నారు, నన్ను చూస్తున్నారు పైకి, అది చాలు నాకు. నేను పైకి చూస్తా, నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఇఫ్ ఐ కెన్ గో దేర్, ఐ విల్ గో దేర్, అదర్వైజ్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ హియర్. సో వెన్ యూఆర్ హ్యాపీ, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్, అండ్ దిస్ హ్యాపెన్స్ త్రూ మెడిటేషన్స్, త్రూ యోగా. మెయిన్గా అంటే ఈ 3-4.5 yearsగా మన అందరికీ ఆరోగ్యం అని ప్రసాద్ గారు రన్ చేస్తూ ఉంటారు, ఆయన దగ్గరే చేస్తున్నాను. సో మేము ఎక్కువ ఫిలాసఫీ లైఫ్ గురించి మాట్లాడుకోవటం, ప్లస్ యోగా ప్లస్ మెడిటేషన్ ఇన్ని చేసేటప్పుడు ఇంకా ఇంకా డే బై డే ఐఎమ్ బికమింగ్ స్ట్రాంగర్ ఇన్ ద మైండ్. యోగా ఎన్ని గంటలు చేస్తారు రోజు? 1 hour 2 hours ఎవ్రీడే చేస్తాను. ఎట్లా అలవాటు అయ్యారు యోగాకి? నా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అండి, మొదటి నుంచి చేసేవారా? మెడిటేషన్తో స్టార్ట్ చేసేవాడిని నాకు యోగా తెలియనప్పుడు. అండ్ దెన్ యోగా, ఐ బిలీవ్ ఇన్ యోగా అండ్ ఆయుర్వేద లీస్ట్. ఫుడ్లో ఏమైనా చేంజెస్ తీసుకొచ్చారా? యా, కంప్లీట్గా. అంటే నాకు పడే ఫుడ్ తింటున్నాను, నాకు ఏదైతే బాడీకి సెట్ అవుతుందో అదే తింటాను. ఏం తీసుకుంటారు నార్మల్గా మీరు? మాస్ అనొచ్చు, బట్ ఏమనొచ్చు, పొద్దున గంజినీళ్ళు తాగుతాను. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు సద్దన్నం తినేవాడిని, ఇప్పుడు గంజినీళ్ళు, దెన్ జింజర్ వాటర్ అండ్ కోకోనట్ వాటర్, ఈ లిక్విడ్స్ ఎన్ని. నాన్ వెజ్ ఇప్పుడు బాగా ఆల్మోస్ట్ మానేశాను. ఒకప్పుడు బాగా తినేవాళ్ళ? ఒకప్పుడు బాగా తినేవాడు. ఐ ఫీల్ జనరల్లీ నేను ముందు కూడా ఎక్కువ రెడ్ మీట్ తినే వాళ్ళ స్కిన్ కూడా మారిపోతూ ఉంటుంది, హెల్త్ కూడా మారిపోతూ ఉంటుంది, బాడీ స్ట్రక్చర్. ఐ ఫాలో మోస్ట్లీ 70 to 80% ఐ ఫాలో ప్రాపర్ డైట్. ఆ 20% కూడా దాదాపు ఏముండదు, మ్యాక్సిమం ఐ డోంట్ ఈట్, దట్స్ ఆల్. మిగతాది జంక్ అనేది అసలు టోటలీ లేదు, ఏరియేటెడ్ అనేది అసలు లేదు, ఐ స్టాప్. కోల్డ్ అనేది లేదు, ఎనీథింగ్ వామ్ ఆర్ నార్మల్. కానీ అంతఃపురంలో మీరు ఆ క్యారెక్టర్ చేశారు కదా, ఆ తర్వాత షారుఖ్ చేసినట్టు ఉన్నాడు హిందీలో. అది చేసేటప్పుడు డ్రింక్ తాగిన ఫీలింగ్ని కంటిన్యూ చేయడానికి ఎలా చేశారు? ఏదో డిఫరెంట్గా మాట్లాడుకుంటారు దాని గురించి. యాక్చువల్లీ వంశీ చెప్పాడు, అంతఃపురంలో దెర్ ఆర్ అకేషన్స్, ఐ వుడ్ సే 3 times or 4 times ఐ హ్యాడ్ అ డ్రింక్. అండ్ ఎస్పెషలీ ఆ సాంగ్ చేసేటప్పుడు, ఎందుకంటే అది నైట్ సాంగ్ అండి, రీజన్స్ చెప్పట్లేదు నేను. నాకు డ్యాన్స్ అంటే ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్. సో తనకి కావాల్సింది ఆ సాంగ్లో సాలిడ్గా ఒక డ్యాన్స్ కావాలి అంటే, మంచి మూడ్లో ఉండాలంటే ఓకే, దట్స్ ఇట్, అంతకంటే ఏమి జరగలేదు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న సినిమాలు ఏంటి చెప్పండి? ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ సైరా జరుగుతుందండి, సైరా అండ్ మహేష్ బాబుది మహర్షి. తమిళ్లో ఐఎమ్ డూయింగ్ 2-3, కన్నడ ఐఎమ్ డూయింగ్, మలయాళం. మొన్న పోయినప్పుడు కూడా కేరళ వెళ్ళా, మీ పేరు అక్కడ మారుమోగిపోతా ఉంటుంది, అక్కడక్కడ పోస్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం మలయాళం చేశానండి, అది బిగ్గెస్ట్ హిట్ కేరళలో. చాలా పెద్ద. నాకు లక్కీగా ఇప్పుడు తమిళ్లో కూడా ఇప్పుడు విశ్వాసం అనేది తమిళ్లో బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది. అంతకుముందు ఫ్లాప్లు అన్నీ, ఇప్పుడు అది కూడా పెద్ద హిట్ అయిపోయింది. సో ఇప్పుడు కన్నడ ఒకటి చేస్తున్నాను, అది కూడా పెద్ద హిట్ అవుతుంది. సో ఈ 4 languagesలో ఐఎమ్ గుడ్. మలయాళంలో నా పేరు తెలియదండి ఎవరికి, డాడీ గిరిజా అనే తెలుసు క్యారెక్టర్ పేరు. సో నేను కూడా నా పేరు చెప్పొద్దన్నా, అదే మెయింటైన్ చేయమని. సో ముఖ్యంగా ఈ యువ హీరోలతో చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఇది వాళ్ళతో బాగా సింక్ అవుతారా, మీరు ఎలోఫ్గా ఉంటారా, ఎట్లా ఉంటారు? కొంతమందితో అవుతాను, కొంతమందితో డిపెండ్స్ అపాన్ ద అదర్ పర్సన్. జనరలీ ఎవరితోనూ అంటే సినిమా వరకు నాకు ఎవరితోనూ ఇబ్బంది లేదండి లక్కీగా. అండ్ నెంబర్ 2, ఐ హ్యావ్ టు విత్ రెస్పెక్ట్ ఐ హ్యావ్ టు టెల్ ద హోల్ ఇండస్ట్రీ, నేను హీరోగా ఎట్లా ఉన్నప్పుడు నన్ను ఎట్లా ట్రీట్ చేశారో ఇప్పుడు అలాగే ట్రీట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఐ డోంట్ ఫీల్ దట్ లాస్, ఆ తక్కువ అనే ఫీలింగ్ ఎక్కడ నాకు కలగనివ్వాల. సో దానికి ఐ గివ్ రెస్పెక్ట్ నాట్ ఓన్లీ టు ఆర్టిస్ట్, టు ఎవ్రీబడి, టెక్నీషియన్స్ కానీ లైట్ మెన్ కానీ ఎవరైనా కానీ, ఇట్స్ ద సేమ్ థింగ్ దే మెయింటైన్. సో ఐఎమ్ ఇన్ అ హ్యాపీ స్పేస్. ఒకటండి, వాళ్ళ దే ఆర్ వెరీ స్మార్ట్, వాళ్ళు దే ఆర్ చూసింగ్ వెల్, చాలామంది చాలా బాగా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ డే బై డే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తెలుగులో. ఐఎమ్ టాకింగ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో.
బట్ తెలుగులో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ టిప్స్ ఐ టేక్ ఫ్రమ్ ద యంగ్ హీరోస్ ఆల్సో. నేను యాక్టింగ్ కానీ బిహేవియర్లో కానీ. ఒకప్పుడెప్పుడు చెప్పారు ఇంటర్వ్యూలోనే ఎక్కడ విన్నాను, మనిషి బతకడానికి ఒక 10-20 కోట్లు ఉంటే హ్యాపీగా బతికేయచ్చు కదా, ఎందుకు ఇంత అని చెప్పేసి. అది ఎందుకు వచ్చింది ఆ ఫిలాసఫీ? నేను 30 కోట్లు అన్నానండి. నేను చెప్పింది ఏంటంటే 30 కోట్లు, ఇప్పుడు దాన్ని 40 చేశాను. అది అది ఆశ అనుకోండి, వాట్ ఎవర్. అంటే నలుగురం కాబట్టి ఫ్యామిలీలో 4 పదులు అనేది ఇన్ఫ్లేషన్ కూడా లెక్కేసుకుని ఉంటారు. వాట్ ఎవర్ మినిమం మళ్ళీ ట్యాక్స్లు అన్నీ కట్టాలి కదా అన్నీ. దెన్ ఐ థాట్, అంటే చూస్తుంటే పీపుల్ని చూస్తుంటే విరక్తి పడుతుంది. ఈ డబ్బు పిచ్చి బట్టి, డబ్బు దెయ్యం బట్టి, ఇక డబ్బు 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 తప్ప ఏం ఆలోచించలే. హెల్త్ బ్యాంక్ అనేది మర్చిపోయి బ్యాంకులో ఎంత ఉందనేది చూస్తున్నారు. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మీకు అంతకంటే ఎగ్జాంపుల్ అవసరం. బిలియన్స్ సంపాదించి ఒక్క క్షణం కూడా కొనుక్కోలేకపోయాడు ఆయన లైఫ్లో. సో వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ ఆల్ దట్ మనీ? ఆయనే అన్నట్టు, ఇంత సంపాదించాను, ఎంత చేశాను లైఫ్లో, నేనేమీ అచీవ్ చేయలేదు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇప్పుడు ఎంత సంపాదించినా దాన్ని ఎంజాయ్ చేయడం కూడా రావాలి, నెంబర్ 1. ఇవ్వటం కూడా నేర్చుకోవాలి, నెంబర్ 2. వాటి కోసం డబ్బులు సంపాదించవచ్చు, కానీ నాకు ఎంత ఉంది అంత ఉంది ఇంత ఉంది అనుకోవటం అని బాగానే ఉంటున్నాను. బట్ నాకున్న దాంట్లో నేను వెళ్ళే, ఇప్పుడు నాకున్నది ఎక్కువ కాదండి. బట్ స్టిల్ ఐ గో మై బిజినెస్ క్లాస్ ఆర్ ఫస్ట్ క్లాస్, ఐ స్టే ఇన్ 5-star hotels, ఐ గో ఇన్ అ గుడ్ కార్. సో ఐఎమ్ ఎంజాయింగ్, ఐఎమ్ డూయింగ్ మై లైఫ్. నా లైఫ్ గడుస్తుంది, అప్పు లేకుండా గడుస్తుంది కదా. సో అది చాలు కదా. ఏమంటే చాలామంది పేదవాళ్ళని చూసాం కదండి, ఎంతోమంది చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కడ ఉందండి? లేదు కదండి. అంటే హ్యాపీనెస్ వాళ్ళల్లో ఉంది, డబ్బులో లేదు కదండి. సో దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. మీ దగ్గరకు వచ్చేటప్పుడు చిన్న సోషల్ మీడియా పోస్ట్ చూశాను. కూల్ చేసుకున్న ఇద్దరు బాగా ఆనందంగా హ్యాపీగా ఉంటారు. ఆ రాజుడు పోతా వాళ్ళని చూస్తాడు. చూసి ఇమీడియట్గా మంత్రి దగ్గరకు వచ్చి అడుగుతాడు, వాళ్ళు అంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంది? నాకు ఇవన్నీ ఉన్నాయి కానీ ఉండలేకపోతున్నాయి అంటే. వాళ్ళు 99 క్లబ్లో లేరు రాజా అని చెప్తారు. ఏంటి 99 క్లబ్ అంటాడు. రేపు ఒకసారి చూపిస్తా అని చెప్పేసి ఆ ఇంటి ముందు ఓ 99 బంగారు నాణ్యాలు ఒక సంచిలో పెట్టి వాళ్ళు డోర్ గుమ్మం దగ్గర వదిలేస్తాడు. పొద్దునే వచ్చి వాళ్ళు చూస్తారు, లెక్క పెడతాడు, 99 ఉంటాయి. ఆ 100వ కాయిన్ కోసం రేస్ మొదలయ్యేదిగా. వాడి జీవితంలో ఉన్న ఆనందం మొత్తం వెళ్ళిపోద్ది. దట్ ఈస్ వాట్ 99 క్లబ్ అని చెప్పేసి మీరు చెప్తా ఉంటే అదేనండి ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్. దట్ ఐ ఫీల్ వెరీ సాడ్ అండి. నిజంగా తృప్తి అనేది మైండ్లో కరెక్ట్గా కనెక్ట్ అయితే అండి, వెరీ హ్యాపీ పర్సన్. ఆ తృప్తికి తృప్తి లేదండి జనాలకి. మీనింగ్ మర్చిపోయాం తృప్తి అంటే ఏంటి. ఇది బాగుంది కదా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా అనే ఫీలింగ్ మర్చిపోయి ఇంకా హ్యాపీగా ఉండాలనే ఫీలింగ్లో ఈ హ్యాపీనెస్ పోతాం. లివ్ ఇన్ ద మూమెంట్ అని ఊరినే అనలేదండి. లివ్ ఇన్ ద మూమెంట్ అంటే ఈ ఒక్క మూమెంట్ కాదండి. ఈ మూమెంట్ బతికి నెక్స్ట్ మూమెంట్ ఈ మూమెంట్ అవుతుంది, దాని నెక్స్ట్ మూమెంట్ ఈ మూమెంట్. సో ఎవ్రీ మూమెంట్ లివ్ విత్ వాట్ యు ఆర్ హ్యాపీ విత్. నేను ఒకటే చెప్తానండి, చాలామందికి కొంతమందికి రోగాలు ఉన్నాయి నిజంగానే, పాప క్యాన్సర్ అవ్వచ్చు, ఇంకోటి 90%కి మాయరోగం ఉంది. ఈ రోగం లేదు కాబట్టి ఏదో ఒక రోగం తెచ్చుకోవాలి. అది డబ్బు, ఇవి వేరే పిచ్చిలు ఎక్కువ. ఏదైనా అతి, ప్రేమ కూడా అతి అయినా తప్పేనండి. ప్రేమ ఏది అతి కరెక్ట్ కాదు. దర్ ఇస్ అ లిమిట్ టు ఎవ్రీథింగ్, దర్ ఇస్ అ లైన్ టు ఎవ్రీథింగ్. పిల్లలు ఏం చేస్తున్నారు జగపతి బాబు గారు? పెద్దమ్మాయి, 2 పిల్లలు అక్కడే ఉన్నారండి. పెద్దమ్మాయి జాబ్ చేస్తుంది, చిన్నమ్మాయి చదువుకుంటారు. మీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది వాళ్ళ మీద? ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎనీబడి అండి. పిల్లల వరకు 15 వరకు వాళ్ళకి చెప్పాలి న్యాచురలీ. ఆ తర్వాత వాళ్ళకి వింగ్స్ ఇచ్చేస్తే వాళ్ళే దిల్ ఫ్లై. ఐ లిసన్ టు దెమ్, సజెషన్ అడిగితే చెప్తాం, లేకపోతే లేదు. సో యోగా మీరు ఇంకా బాగా ఇంత ఇంటెన్సిటీగా చేయటం మూలంగా మీ ఆలోచన విధానంలో వచ్చిన మార్పులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, యోగా నా ప్రకారం నేను చేసేది యోగా ముసలి వయసుకండి, నా ఫైనల్ స్టేజ్ ఆఫ్ లైఫ్కి. ఆ లాస్ట్ 10 years or 5 years ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఫిజికల్గా మెంటల్గా, అబ్బా నసగాడు వస్తున్నాడు రా బాబు ఇక చంపేస్తాడు వీడు అనే ఫీలింగ్ క్రియేట్ అవ్వకుండా, ఇది ఆయన వచ్చిన ఎంటర్టైన్మెంటే మనకి అనే మూడ్ క్రియేట్ చేయాలంటే ఓన్లీ దెన్ యూ విల్ బీ హ్యాపీ. వన్స్ యూఆర్ డిపెండెంట్ ఆన్ సంబడి యూఆర్ నాట్ హ్యాపీ. ఇదే ప్రసాద్ గారు చెప్పారండి, మనకు గాలి ఫ్రీగా వస్తుందని మనకు తెలియట్లేదు, ఆక్సిజన్ పీల్చేస్తున్నాం, అది ఫ్రీగా వచ్చేస్తుంది. అది ఆగిపోయిన రోజున మనం ఎప్పుడైతే సిలిండర్ కొంటామో, గాలి కొనుక్కుంటున్నాం, అప్పుడు తెలుస్తుంది దీని వాల్యూ, ఈ బ్రీదింగ్ అనే వాల్యూ. దట్ ఈస్ యోగా. ఆ బ్రీదింగ్ అనేది మనం యోగాలో చేసేటప్పుడు యూ డోంట్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ దట్ బ్రీదింగ్. యూఆర్ సెండింగ్ ఎనర్జీ టు సో మెనీ సెల్స్ అండ్ దెన్ యూఆర్ బికమింగ్ యాక్టివ్. నెంబర్ 1. నెంబర్ 2 అండి, మనం ఎప్పుడు కూడా
ఖాళీగా ఒక్కళ్ళేమే ఉన్నా టీవీ పెట్టుకోవడం లేకపోతే ఫోన్ మాట్లాడటం ఇంకోటి జరుగుతూ ఉంటుంది. యోగాలో ఒకటే జరుగుతూ ఉంటుంది, నీతో ఉన్నావు. దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ యూఆర్ దేర్ విత్ యువర్ సెల్ఫ్. ఆ టైంలో కూడా రకరకాల ఆలోచనలు వెళ్తాయండి. నేనేం చేశానంటే నాకు ఫస్ట్ కొంచెం అలవాటు అవ్వడం టైం బట్టి. సో నేనేం డిసైడ్ అయ్యాను, సరే ఏం ఆలోచన వచ్చినా రాని మెకానికల్గా చేసేద్దాం అని మెకానికల్గా చేయడం మొదలెట్టేవాడిని. ఇప్పుడు కూడా నా క్లారిటీ ఏంటంటే మార్నింగ్ ఆ 1 hour యోగా చేస్తే హోల్ డే క్లారిఫై అయిపోతుంది. ఇది ప్లాను, ఓకే. మిగతా కూడా ఆలోచిస్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ చాలా సిన్సియర్గా చేస్తాను నేను అట్లా. మిగతా కూడా ఆలోచించి అన్ని క్లారిటీ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఐ నో హౌ టు ఆపరేట్ నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు. డెసిషన్స్ క్లియర్గా ఉంటాయి. మైండ్ క్లారిటీ వస్తే అన్ని క్లియర్గా ఉంటాయి. నార్మల్గా లీజర్ టైంలో ఏం చేస్తుంటారు? ఏంటి మీకు బాగా ఇష్టమైన ప్రదేశాలు కానీ నాకు యాక్చువల్లీ ఏం లేదండి, టైం స్పెండ్ చేయటం ఎలా ఉంటుంది? సినిమా తప్ప ఐ డోంట్. మ్యాక్సిమం హాలిడేయింగ్ ఆర్ సినిమా, ఏమైనా వస్తే క్రికెట్ మ్యాచ్లు, అంతకంటే ఏం లేదు. క్రికెట్ మ్యాచ్ బాగా చూస్తారా? బాగా చూస్తాను. టెస్ట్లు, వన్డేలు, 20లు ఇంట్రెస్ట్ ఉంది. ఆడేవారు చిన్నప్పుడు? చిన్నప్పుడు ఆడేవాడిని. జగపతి బాబు గారు బాగా బ్యాడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఐఎమ్ నాట్ ఎ ప్లానర్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లానే లేదు. ప్లానే లేదండి, ఏ ప్లాన్ ఉండదు. జస్ట్ వాట్ ఎవర్ కమ్స్, వాట్ ఎవర్ గోస్. నిజంగా చెప్పాలంటే 10 days అయింది ఫస్ట్ టైం అన్నీ రాసి, అసలు ఏముంది, ఏం లేదు, ఏం వస్తుంది, ఏం రాదు అనేది. సో ఇప్పుడిప్పుడే వస్తుంది. మీకు ఇప్పుడు హీరోగా ఉన్నప్పుడు కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుందని చెప్తున్నారు, నిజమేనా? హీరో కంటే ఎక్కువ వస్తుందండి గ్యారంటీగా, కానీ మీరందరూ అనుకుంటున్నంత కాదండి. బయట చాలా ఎక్కువ వస్తుంది అంటున్నారు. అవును, అది నిజం కాదు. వాట్ హ్యాపెన్స్ ఇస్ అండి, యాక్చువల్లీ రెమ్యునరేషన్ వైజ్ ఎక్కువ వస్తుందండి. కాకపోతే ఈ పెద్ద సినిమాలు చేసేటప్పుడు క్యాన్సిలేషన్స్ ఎక్కువ అవుతాయి. ఓకే. సో యూ లూజ్ అ లాట్ ఆఫ్ డేస్. అప్పుడు చేసేటప్పుడు 12 సినిమాలు 11 సినిమాలు చేసేవాడిని. ఇప్పుడు చేస్తుంటే పెద్ద సినిమాలు చేసామనుకోండి, ఒక్కోసారి షెడ్యూల్ సడన్గా 20 days షూటింగ్ లేదంటారు. సో ఆల్ దట్ ఈస్ అ లాస్ యాక్చువల్లీ. ఫైనలీ ఏమవుతుందంటే సెట్ ఆఫ్ అయిపోతుంది. దట్ ఈస్ అవుట్ అయిపోతుంది. కొంతమంది చదివిస్తున్నారని, కొంత చారిటీ కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారని అవి చెప్పడానికి ఇష్టపడాలని అంటారు. చారిటీ ఎట్లా చేసుకుంటారు? అంటే ప్రాబ్లం ఏంటంటే హూస్ జెన్యున్, హూస్ నాట్ అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. సో యూ హ్యావ్ టు చూస్ ద రైట్ పీపుల్. అండ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, యాక్చువల్లీ చాలామంది చారిటీ చేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను చేస్తాను. డబ్బు ఉందో దానికి కూడా అని నా ఫీలింగ్. గెలగటం కూడా ఒక అదృష్టం ఉన్నారు. వేరే లాంగ్వేజెస్లో చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? బాలీవుడ్ ఉందండి ఒకటి వచ్చి, అజయ్ దేవ్గన్ది. అది గాట్ క్యాన్సిల్ బికాస్ 45 days I could not give it in a stretch అనమాట. But I'll go there. మీ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న యాక్టర్స్ పర్టికులర్గా ఎవరు లేరు. మీకు మీ ఓన్ స్టైల్ అయినా ఎవరినన్నా ఎక్కడన్నా? ఓన్ స్టైల్ అని వేరే రకంగా చెప్పట్లేదండి, బట్ ఎవరో ఇన్స్పిరేషన్గా ఎవరు లేరు. అట్లా చూస్తే మేబీ ఒక అమితాబ్ బచ్చన్ గారిని చూస్తే, అంటే హిజ్ లైఫ్ స్టైల్ చూస్తే అట్లా ఆయన కూడా, అంటే ఆయనతో డిస్కషన్ కూడా జరిగింది. ఇది ఆయనతో నేను చెప్పాను, అండ్ మీకు నాకు లైఫ్లో పోలిక ఉంది. మీరు చాలా పెద్ద, నేను వేరే సంగతి. బట్ మీరు వాయిస్ రిజెక్ట్ చేశారు, నాది వాయిస్ రిజెక్ట్ చేశారు. యాక్టర్గా మీరు రిజెక్టెడ్, నేను రిజెక్టెడ్. ఆ తర్వాత మీరు పెరిగారు, నేను పెరిగారు, మీరు పడ్డారు, నేను పడ్డాను, ఇద్దరం లేచాము, ఇప్పుడు బాగున్నాము అనే టైప్ ఆఫ్ డిస్కషన్ కూడా అయింది. అవన్నీ అవసరం లైఫ్లో, అది అవసరం, నాకు అవసరం అయింది, అది అయింది కాబట్టి నేను బాగున్నాను, విచ్ ఐ రియలీ బిలీవ్. మీకు కుటుంబం పరంగా బ్రదర్స్ సపోర్ట్ కానీ ఇవన్నీ మీరు లో టైమ్స్లో ఎలా ఉండేది? ఎప్పుడు సపోర్ట్ అట్లా. హ్యావ్ ఎ వెరీ లక్కీ ఫ్యామిలీ. ఫాదర్స్ ఫ్యామిలీ కానీ నా ఫ్యామిలీ కానీ ఐ బీన్ వెరీ లక్కీ. ఫాదర్ ఎప్పుడైనా పిలిచి మరి ఇటువంటి క్యారెక్టర్స్ వద్దు, ఇటువంటి క్యారెక్టర్స్ చేయన్న సందర్భాలు ఉన్నాయా? లేదండి, ఆయన ఎప్పుడు మీ ఇంటర్ఫీర్ కాలే. ఒక విషయం ఏంటంటే అండి, ఐ ఆల్వేస్ థింక్, ఐ థ్యాంక్ ఎవ్రీ మినిట్ ఆఫ్ మై లైఫ్ నౌ ఫర్ కమింగ్ బ్యాక్, బౌన్సింగ్ బ్యాక్. బికాస్ నేను ఇంపాసిబుల్ అనుకున్నాను, ఇది బయటపడలేను, పోషించలేను అని గివప్ చేసిన స్టేజ్ ఉంది. కానీ వాట్ ఐ వుడ్ సే ఇస్ అండి, రాఘవేంద్రరావు మంచి మాట అన్నారండి, ఇది జరగాలి కాబట్టి అది జరిగిందని. దీంట్లో వాస్తవం ఏంటంటే, ఒకవేళ నేను నిజంగానే డబ్బులు సంపాదించి భూములుండి డబ్బులు ఉండుంటే, హీరోగా అయిపోయి ఉంటే ఏం చేసేవాడు నాకు తెలియదు. దాని తర్వాత మేబీ విలన్ చేసేవాడిని కాదేమో, ఆర్టిస్ట్ చేసేవాడిని కాదేమో అసలు.
ఇట్లా వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. మేబీ ఇక కూర్చుని గ్యాంబ్లింగ్ చేసేవాడినో, మరి ముందు కొట్టేవాడినో, ఏం చేసేవాడినో, ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో పడేవాడిని. ఇప్పుడు నవ్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. సో నవ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ. వాట్ హ్యాపెండ్ ఇస్ గుడ్ ఫర్ మీ. ఇప్పుడు చాలా చోట్ల ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఒక్కడే వెళ్ళి ఉండేవాడు తెలుగు ఇండస్ట్రీకి. జగత్ బాబు గారు ఏ సినిమాకైనా ఎటువంటి క్యారెక్టర్కైనా ఆయన పనికొస్తాడు అన్న ఒక ఇది వచ్చింది. ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ప్రస్తుతానికి బాగుందండి. ఆ తర్వాత ఇంకోటి వస్తాడుగా. Just ఈ moment. రైట్ నౌ యా ఐఎమ్ ఎంజాయింగ్ ద హోల్ థింగ్. ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ ద ఇంపార్టెన్స్ ఐఎమ్ గెటింగ్. ఇప్పుడు సుకుమార్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏదో డిస్కషన్లో ఏదో అడ్వైస్ కోసం ఫోన్ చేశాను. సుకు ఇట్లా వేరే సినిమా వచ్చింది, ఇది చేస్తే నీకేమైనా ప్రాబ్లమా అంటే ఒకటే చెప్పాడు, సార్ మీరు ఒక బ్రాండ్, మీకు ఒక బ్రాండ్ ఉంది, మీరు ఏదన్నా చేయండి, మీది బాగుంటుంది, మీరు చేసేయండి, మీ దానికి దీనికి సంబంధం లేదని. అంటే ఒక గొప్ప డైరెక్టర్ దగ్గర నుంచి ఆ మాట రావటం అనేది ఐ ఫెల్ట్ గుడ్ అన్నమాట. సో ఐ ఫెల్ట్ లైక్ ఎ బ్రాండ్ ఫ్రమ్ దట్ డే. సో ఐ ఫీల్ లైక్ ఎ బ్రాండ్. ఇప్పుడు ఆయన సినిమాలో ఆ ఊరు సర్పంచ్ పాత్ర కూడా చాలా పండించారు. ఇటువంటి చేసేటప్పుడు ప్రిపరేషన్ ఏమైనా ఉంటుందా జగత్ బాబు? అవసరం లేదండి, జస్ట్ వెళ్ళిపోవటం అనే క్యారెక్టర్లోకి. సుకుమార్ ఎంత కథ చెప్పాడండి. ఒక చాలా విచిత్రంగా చెప్తాడు కదా. సార్ ఇప్పుడు ఇది ప్రెసిడెంట్ సార్ ఊరికి, భలే ఉంటుంది సార్, భలే ఉంటున్నాను. సరే పొద్దున్నే పాలు పితుకుతాడు సార్, బాగుంటుంది సార్, భలే ఉంటుంది. సరే సుకు చాలు కదా, అయిపోయింది, నేను చేసేస్తాను. అంటే అక్కడ తనలాంటి డైరెక్టర్స్ ఏంటంటే స్పాట్లోనే. ఐ ఫీల్ యాక్టింగ్ ఇస్ లాంగ్వేజ్ ఆఫ్ ఐజ్ అండి. డైరెక్టర్కి లవ్ అయినా యాక్టింగ్ అయినా లాంగ్వేజ్ ఆఫ్ ఐజ్ కళ్ళల్లోనే తెలిసిపోతుంది. ఒక ఇద్దరు వ్యక్తులను చూస్తే, ఒక అబ్బాయి అమ్మాయిని చూసినా మనకు తెలిసిపోతున్నారు లవ్లో ఉన్నారు లేదు. సో డైరెక్టర్ కళ్ళల్లోకి చూస్తే అతనికి ఏం కావాలో మనకు అర్థం అవుతుంది. సో దట్ ఈస్ హౌ ఐ గెట్ ద గ్రాస్ప్ థింగ్. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేడు సుకుమార్, ఇట్లా చేయండి అటు చేయండి అని చెప్పలేడు. బట్ యుల్ అండర్స్టాండ్. నేను ఒక్కనే కాదు, అందరూ బ్రహ్మాండంగా చేస్తారు. రంగస్థలం అనే సినిమాలో ప్రతి యాక్టర్ బ్రహ్మాండంగా చేస్తారు. గాయంలో మీరు చిన్న గడ్డం, ద పవర్, ద ఐస్ ఇన్ ద పవర్ అండ్ ఇంటెన్సిటీ ఇన్ ద టోన్ ఏదైతే ఉందో, ఆ సింక్రనైజ్ కావటం అనేది అబ్బా ఎంత గొప్పగా ఉంది అని అనిపించింది మాకు మామూలుగా చూస్తుంటే. సో ఇంత పెద్ద ఇండస్ట్రీ దీన్ని క్యాచ్ చేయడానికి ఎన్ని రోజులు ఎందుకు పట్టింది? ఇదే క్వశ్చన్ నేను ఆర్జీవీని అడిగానండి. గాయం తర్వాత ఇంత మంచి హిట్ అయింది సినిమాలు రావట్లేదు ప్రాపర్గా, ఏంటంటే ఎప్పుడు సినిమాల ఇండస్ట్రీ ల్యాగ్లో ఉంటుంది, నువ్వు వెయిట్ చేయి, 1 year పడుతుంది నీకు, నువ్వు ఎప్పుడు వెయిట్ చేయాలి, ఒకేసారి వచ్చి పడతారు చూడండి. ఇండస్ట్రీ అంతే, ఇట్ టేక్ ఇట్స్ టైం. ఓవర్ నైట్ అవ్వచ్చు, 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు. నాకు 3 years పట్టింది, 4 years పట్టింది లెజెండ్ హార్డ్ అని, వెన్ ఐ వాజ్ ప్రిపేర్డ్ టు డూ ఇట్. సో దిస్ ఈస్ అ నార్మల్ థింగ్. ఈ క్యారెక్టర్స్ చేయాలి, ఈ చేయలేదు ఇంతవరకు అని ఏమన్నా ఉందా మీకు? కొన్ని క్యారెక్టర్స్ నేను ఇంకా చేయలేకపోయాను, అది చేస్తే బాగుంటుంది అన్నది. చేస్తే ఒకటేనండి, ఇంకా గాడ్ ఫాదర్ మార్లిన్ బ్రాండో అదొకటే మిగిలిందండి. నథింగ్ వేరే నాకేమి. ఎన్నిసార్లు చూశారు గాడ్ ఫాదర్? గాడ్ ఫాదర్ సిరీస్ మొత్తం 7-8 times చూసుంటాను, 3 chapters. సో ఆర్జీవీతో మళ్ళీ ఆ సినిమా ఉందా మీకు? తెలీదండి, ఆర్జీవీ సంగతి ఎవరికి తెలియదు. అన్ప్రెడిక్టబుల్. హీల్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్, యు నెవర్ నో. ఫిలాసఫీ అనేది లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది. తృప్తి ఐ వుడ్ సే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సాటిస్ఫాక్షన్ ఈవెన్ ఇన్ లవ్ అండి. సి లవ్ అనేది ఒక అద్భుతం అండి. ఐ బిలీవ్ ఇన్ లవ్, ఐ కీప్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అండ్ ఐ లవ్ లవ్. బట్ ఇప్పుడు లవ్లో ఏమవుతుందండి, జనరలీ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఐ హోప్ ఐఎమ్ నాట్ లెక్చర్ ఏమి చెప్పట్లేదండి, ఐ వాంట్ పీపుల్ టు, ఎందుకు ఇది 2-3 generations కోసం చెప్తున్నా ఇది. ఒకటి, ఆ మూమెంట్కి అదే ప్రపంచం, అదే నా జీవితం, అదే నా శ్వాస, మొత్తం అదే చెప్తారండి ఆ మూమెంట్కి. ఆ పెళ్ళైన తర్వాత ఉంటుంది అసలు లవ్. ఎప్పుడు ఉంటుందండి, పెళ్ళయి 80 ఏళ్ళు చేతులు పట్టుకుని తిరిగినప్పుడే లవ్. పెళ్ళి అయిపోతే లవ్ అయిపోయినట్టు కాదండి. అండ్ లవ్లో కూడా ఎక్స్పెక్టేషన్ కంటే యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటే, నా ప్రకారం లవ్ ఏంటండి, వెన్ యూ రియలీ లవ్ ద అదర్ పర్సన్, యూ వాంట్ ద అదర్ పర్సన్ టు బీ హ్యాపీ, నాట్ యూ టు బీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉండాలి కాదు అక్కడ పాయింట్. నాకు ఫోన్ చేయలేదు, నన్ను కలవలేదు, నాతో ఎట్టు అన్నాడు, పొద్దున్న శుభ్రంగా మాట్లాడాడు, సాయంత్రం ఎట్టు మాట్లాడాడు, నాతో ఎవ్రీథింగ్ ఇస్ మీ 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 మీ. సో ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ రియలీ లవ్ అ పర్సన్, లెట్ దట్ పర్సన్ బీ హ్యాపీ, దెన్ యూ విల్ బీ హ్యాపీ. ఈ కాన్సెప్ట్ కనుక నేర్చుకోగలిగితే అంటే ఈ మర్డర్లు, ఈ రేపులు, ఈ యాసిడ్ పోయిటాలు, ఈ పొజెసివ్నెస్లు ఇవన్నీ పక్కన పెడితే హ్యాపీనెస్ వస్తుంది. కొద్ది పబ్లిక్ ఫంక్షన్స్, సోషల్ ఫంక్షన్స్ పోవటం కూడా పెద్ద ఇష్టపడరు, ఆర్టిఫిషియల్గా ఉంటాయండి నాకు. ఒకటి ఏంటంటే స్టేజ్ మీదకి వెళ్ళి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టేజ్ మీద వెరీ అన్కంఫర్టబుల్, నేను ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతా. నెంబర్ 1.
చాలా చోట్ల చూస్తుంటాం. సో అది రెండు రకాల మీనింగ్లు వస్తాయి. కొంతమంది ఏమో రెస్పెక్ట్ ఇవ్వలేదు జగపతి బాబు అని కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది ఏంటి పారిపోతున్నాడు అని కొంతమంది ఫీల్ అవుతారు. రెండోది ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత పొగడాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా పొగడాలి. ఎందుకండి, దాని బదులు మానేస్తే బెటర్ కదా. అది కాకుండా ఓళ్ళల్లోంచి బోళ్ళంతమంది వస్తూ ఉంటారు, లక్షల మంది పెద్ద పెద్ద హీరోలు, ఎన్నో జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, పోలీసులకు పని, పోలీసులు కూడా పాపం బందోబస్తు వీటి కోసం బందోబస్తులు కోసం. సో వీఆర్ వేస్టింగ్ అ లాట్ ఆఫ్ మనీ అన్ నా ఫీల్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ అబౌట్ దట్. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే అండి, ఇప్పుడు ఇవన్నీ మించండి మనకి ఫస్ట్ సర్వెంట్స్ అనే పేరు, సర్వెంట్ అనేది నేను చీప్ పదంలో చెప్పట్లేదండి. మన కింద పనిచేసేవాళ్ళు వాళ్ళు దేవుళ్ళండి. నిజంగా చెప్పాలంటే మనకి వాళ్ళకి మనం దేవుళ్ళు, డబ్బులు ఇస్తున్నాం కాబట్టి. కానీ వాళ్ళు లేకపోతే మనం లేవు. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు మొన్న చెప్తూ ఉన్నారండి, జనరల్గా మాట్లాడుతూ ఉంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన క్లీన్ చేస్తూ ఉంటారు, బాత్ చేస్తూ ఉంటారు, ఇంకా రకరకాలు చేస్తారు, ఇష్టం ఉండి చేయరు కదండి వాళ్ళు. అది ఆ పని చేయకపోతే నువ్వెలా బతుకుతావు? వాళ్ళు ఇష్టమే చేయట్లేదు ఆ పని. వాళ్ళు కానీ ఇంట్లో కానీ మేనేజర్ అవ్వచ్చండి, ఇంట్లో వంట అమ్మాయి అవ్వచ్చు, ఇంట్లో ఇంకో అమ్మాయి, వాట్ ఎవర్ మెయిడ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, వాళ్ళకి వాల్యూ ఇవ్వటం నేర్చుకుంటే అండి లైఫ్ వాల్యూ తెలుస్తుంది. అంటే ఒసై ఉరై ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. జస్ట్ బికాజ్ యూ పేయింగ్ దెమ్, జస్ట్ బికాజ్ దే కెనాట్ అఫోర్డ్, యూ కెనాట్ డిస్రెస్పెక్ట్ దెమ్. ఎందుకంటే వాళ్ళే ఫైనల్లీ మనం చూసుకునేది. ఇప్పుడు ఈ బ్రెయిన్ డెడ్ ఈ పర్సన్స్ ఎవరో ఒక అతను ఒకరోజు ఫోన్ వచ్చిందండి, ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఇట్లా హార్ట్ బ్రెయిన్ రెండు డెడ్ అయినాయి, ఇమ్మీడియట్ సర్జరీ చేయకపోతే ఐ మీన్ ఆ క్షణంలో చేయాలి, డబ్బులు లేవు అతని దగ్గర, మీ దగ్గర కూడా చేశాడండి, మీకు గుర్తుందో లేదో, నాకు ఎవరో గుర్తులేదయా అన్న. ఇది పరిస్థితి, మరి కిమ్స్లో ఉన్నాడండి అన్నాడు. భాస్కర్ గారు ఫోన్ చేసి చెప్పాను, ఇమ్మీడియట్గా సర్జరీ చేసేయండి, నేను ఇచ్చేస్తాను. ఆయన కూడా పాపం చాలా కోఆపరేట్ చేశారు. జనరల్గా నాకు మాట్లాడటం ఇష్టం లేదండి, అంటే నాకైన ఖర్చుకి ఒక ప్రాణాన్ని ఇవ్వగలిగానండి. ఒక ప్రాణాన్ని ఉంటే ప్రాణం చుట్టూతో ఎంతమంది బ్రదర్స్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ, ఒక సాలిడ్ ఫ్యామిలీ. నేను సంపాదించే దాంట్లో ఎంతో ఒక 0.00 సమ్ పర్సంటేజ్లో ఐ కుడ్ సేవ్ అ ఫ్యామిలీ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్. సో నేననేది ఈ విషయంలో నేను అదృష్టవంతుడిని. దిస్ ఇస్ నాట్ మై గొప్పతనం ఏమండి. ఒకటేనండి, ఇక్కడ ఎవడైనా సెల్ఫిష్ అండి. ఈ విషయంలో కూడా నేను కూడా సెల్ఫిష్. ఇది నేనేమి దానం చేశాను, నేను సాక్రిఫైస్ చేశాను నేను అంట్లా. నాకు ఆ టైంకి ఇవ్వబుద్ధి అయింది, నాకు అనేదే కదండి, ఐ మీన్ మై సెల్ఫే కదండి, ఇవ్వబుద్ధి అయింది, ఇచ్చాను. 1 year అయింది, రీసెంట్గా పంపించాడు మెసేజ్. ప్రతి శ్వాస మీరు ఇచ్చిందేనండి నాకు. ఎప్పుడు పనిచేశాడు ఆ పర్సన్ మీ దగ్గర? ఏదో ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసి తర్వాత గుర్తొచ్చింది నాకు. సో వాట్ ఐమ్ సేయింగ్, ఆ అవకాశం దొరకటం అదృష్టం అంటున్నాను. ఇటువంటి సమయాల్లో ఇంకా అందరూ ఆదుకుంటే, ఎందుకంటే చాలా మంది దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అట్లా గనక పంచగలిగితే ప్రేమ పెరుగుతుంది, ప్రపంచంలో ప్రేమ పెరుగుతుంది. అది పెంచాలంటున్నాను. డబ్బులు దానికోసమే ఉందండి. జగపతి బాబు గారు ఏమన్నా పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉందా? నాకు స్టేజే ఎక్కడ పూర్తిగా పడని. ఐ డోంట్ నో మచ్ అబౌట్ పాలిటిక్స్. ఏమన్నా మిమ్మల్ని ఎవరన్నా అప్రోచ్ అయ్యారా? ఏ పార్టీలన్నా ఇప్పుడు? అంతకుముందండి, అంతకుముందు అయ్యారు, నేను చేయనన్నా. ఎమ్మెల్యే అడిగారు, అప్పుడు యుఎస్ వెళ్తా ఉన్నాను అంటే నేను చేయనన్నా. నాకు తెలియదు, అసలు ఆ గొడవ తెలీదు, నేను రాను దాంట్లో. ఇప్పుడు అరవింద సమయంలో మీరు డైలాగ్స్ చెప్పేటప్పుడు బ్లడ్ వచ్చే అంత ఇంటెన్సిటీగా చెప్పారంట. ఎట్లా అసలు ఎందుకు అంత స్ట్రెయిన్ తీసుకున్నారు? క్యారెక్టర్ అటువంటిదండి. అంటే యాక్టింగ్ కంటే డబ్బింగ్ కష్టమైంది నిజం చెప్పాలంటే. దీనికి నేను క్రెడిట్ మా సౌండ్ ఇంజనీర్ పప్పు శ్రీనివాస్కి ఇవ్వాలి. అది చేసేటప్పుడు వచ్చిన ఫీలింగ్ దానికి 10 రెట్లు రావాలి అనే ఫీలింగ్తో చేసిన పని అండి. అండ్ ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా, దానికోసమే చేశాను, ఆ పొగడత కోసమే చేశాను. జైబోలో తెలంగాణ, అక్కడ కూడా మిమ్మల్ని ఎందుకు దాన్ని చూజ్ చేసుకున్నారు? వాళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారో నాకు తెలియదండి. అడిగారు, చేస్తాను. నా ప్రకారం ఇప్పటికీ తెలంగాణ ఆంధ్ర ఒకటేనండి. జైబోలో తెలంగాణ చేసేటప్పుడు మేజర్ కాంట్రవర్సీ,
లక్కీ మొన్న కేటీఆర్ గారిని ఏదో పని మీద కలిసినప్పుడు కూడా ఆయన అదే ఒకటే చెప్పాడు, ఆ రెస్పెక్ట్ మీ మీద నాకు ఉండిపోయిందండి. ఎవడో చేయని పని ఎవడో చేయలేని ధైర్యం మీరు చేశారు. ఒక ఆంధ్ర పర్సన్ అయ్యి ఉండి వరంగల్ వెళ్ళి షూట్ చేశారు మీరు అనేది చెప్పారు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్, నేను ఆయనకి అదే చెప్పానండి, ఏమంటే అందరం ఒకటేనండి. నేను వెళ్ళాను వరంగల్ అన్నారు, కొంతమంది అన్నారు ఆడేంటి చేయటం అంటారు, అండ్ ఆంధ్రాలో కూడా తిట్టారు అనుకున్నారంట. నాకు తర్వాత తెలిసింది జగపతి బాబు పాపంలే అని వదిలేసాం, లేకపోతే ఇంకోళ్ళు అయితే ఊరుకునే వాళ్ళం కాదు, చంపేసేవాళ్ళం. ఈ కాంట్రవర్సీలు అన్నీ వచ్చినాయి. బట్ ఐ డోంట్ కేర్ ఫర్ ఆల్ దట్ బికాస్ ఆల్ దట్ ఈస్ నాన్ సెన్స్. ఇప్పుడు వాళ్ళు సినిమా అడిగారండి, నేను ఒక యాక్టర్ని, వాళ్ళ సినిమా చేసి వచ్చాను, వాళ్ళతో కూర్చున్నాను, ఆ మెస్లో వాళ్ళతోనే 2,000 మందితో తిన్నాను, భోజనం చేశాను, శుభ్రంగా భోజనం పెట్టారు, శుభ్రంగా చూసుకున్నారు, శుభ్రంగా సినిమా చేసి వచ్చాను. పోతే ఇప్పుడు వెబ్ సిరీస్ ఏదో చేస్తున్నారు. వెబ్ సిరీస్ చేశానండి, గ్యాంగ్స్టర్స్. మళ్ళీ ఏమన్నా అటెంప్ట్ చేస్తున్నారా? వెబ్ సిరీస్ చేస్తానండి. ఐ ఫీల్ స్మాల్ ఇస్ బిగ్. టీవీ ఉంది కదండి, టీవీ ఇస్ బిగ్గర్ టుడే. ఓకే. సో అదే కాకుండా రెస్ట్రిక్షన్స్ తక్కువ, ఎగ్జిబిటర్స్, థియేటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, డబ్బులు వస్తాయా రావా, జనాలు వచ్చారా లేదా మనకు అనవసరం అండి, పబ్లిసిటీ నథింగ్. సో ఐ థింక్ దట్స్ గోయింగ్ టు బి రియలీ బిగ్. భవిష్యత్తులో పరిశ్రమ ఎలా ఉండబోతుంది? ఇండస్ట్రీ ఎప్పుడు బాగుంటుందండి, బికాస్ దిస్ ఈజ్ అ మ్యాజిక్ వరల్డ్ అండి. సినిమా అనేది అసలు యాక్టింగ్, ఆ సినిమా అనేది అది ఎవరికి అర్థం కాని విషయం. అది ఎట్లా జరుగుతుంది అనేది నాకే, ఇన్ని సినిమాల తర్వాత నాకే అర్థం కాదు. సో ఆ మ్యాజిక్ని ఎవరు వదులుకోరు. పౌరాణిక ఏమైనా చేస్తారా ఫ్యూచర్లో? వస్తే చేస్తానండి. ఏమైనా ఇష్టం ఉందా, ఏదైనా క్యారెక్టర్, పర్టికులర్ క్యారెక్టర్ చేయాలి అంటే? ఇప్పుడు సైరా కొంచెం అంతవరకు, పౌరాణికం అంటే మరి దేవుడి సినిమా మా భారతం, రామాయణం, భాగవతం వస్తే చేస్తానండి. నాకేం రెస్ట్రిక్షన్ లేదండి. ఆ డైరెక్టర్ కరెక్ట్ అయితే నేను ఏదైనా చేయగలను. ఈ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు కదా జగపతి గారు మీరు, దీంట్లో ఇప్పుడు యాక్టర్స్ కానివ్వండి, ఈ డైరెక్టర్స్ కానివ్వండి, ఈవెన్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, వీళ్ళ దగ్గర నుంచి మీకు ఎటువంటి సపోర్ట్, ఎటువంటి ఇది ఉన్నాయి? మోర్ దెన్ దట్ అండి, ఐ వుడ్ సే ఇప్పుడు వాట్ ఎవర్ ఐ డిడ్ డస్ బిఫోర్ 97, అది హీరో విలన్ పక్కన పెట్టేయండి, వాట్ ఎవర్ ఐ డిడ్ అప్పుడు నేను చేసిన లిమిటెడ్ అండి. దెర్ వాజ్ అ లిమిట్ టు మై మార్కెట్. జగపతి బాబు అంటే ఇంతే మార్కెట్. సో అబవ్ యావరేజ్ డైరెక్టర్స్, బ్యాడ్ డైరెక్టర్స్ నుంచి, డీసెంట్ డైరెక్టర్స్ నుంచి గుడ్ డైరెక్టర్స్ కూడా చేశా. లైక్ శుభలగ్నం అవ్వచ్చు, కోర రామకృష్ణ గారు గొప్ప డైరెక్టర్ అండి, ఆయనతో 100 రోజులు. బట్ ద డిఫరెన్స్ ఇస్, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అండి, ఐఎమ్ యాక్టింగ్ విత్ ద బెస్ట్ డైరెక్టర్స్, ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ద బెస్ట్ లొకేషన్స్. ఇప్పుడు ఒక మోహన్ లాల్ గారు అవ్వచ్చండి, ఒక అమితాబ్ బచ్చన్ గారు అవ్వచ్చు, అటు మమ్ముట్టి గారు అవ్వచ్చు, ఇటు అజిత్, అటు రజనీకాంత్, ఇట్లా ఎంతోమంది. కన్నడలో ఐఎమ్ డూయింగ్ దర్శన్. సో వీళ్ళందరితో చేయటం అనేది, ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ అ వెరీ రిచ్ ఎక్స్పీరియన్స్. అంటే అప్పుడు లిమిట్ ఉండేది, ప్రతిదానికి 1 more అంటే అమ్మో బడ్జెట్, లేకపోతే కాస్ట్యూమ్స్ అంటే బడ్జెట్, ఇట్లా ఉండేది. వద్దు ఇంతకంటే లేదు, మార్కెట్ లేదు, వద్దు, ఇట్లాంటివన్నీ ఇంటానికి బాధాకరంగా ఉంటాయి. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నో రెస్పాన్సిబిలిటీ. రెండోది, ఈ బడ్జెట్లు నాతో డిస్కషన్స్ లేవు. నాకు ఏది కావాలంటే అది ఇస్తారు, ఎలా కావాలంటే అలా, అంత ముందు కంటే బాగా ట్రీట్ చేస్తారు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ రైట్ నౌ ఇస్ అ వెరీ రిచ్ ఫేస్. సో ప్రాబబ్లీ దట్ ఈస్ ద రీజన్. 2 reasons ఫర్ మీ బీయింగ్ హ్యాపీ ఇస్ కంటెంట్మెంట్, మై పీపుల్, సాటిస్ఫాక్షన్ ఫ్రమ్, అంటే బ్లెస్సింగ్స్ ఫ్రమ్ సో మెనీ పీపుల్, అండ్ వాట్ ఐఎమ్ విత్ మై జాబ్, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. మీరు చాలామంది హీరోయిన్స్తో చేశారు కదా జగపతి బాబు, మీరు బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయిన హీరోయిన్ ఎవరు? See, that's a difficult question అండి. నాట్ దట్ ఇట్స్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎస్కేప్ దట్ క్వశ్చన్. ఇది చాలాసార్లు కూడా ఆన్సర్ చేసి ఉన్నానండి. ఇప్పుడు రమ్యకృష్ణ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో దాట్ వే ఐ లైక్ హర్. అంటే ఒక గైడెన్స్ కానీ, తను స్మార్ట్ ఉమెన్, అంటే ఇట్లా చెయ్యి, డబ్బులు జాగ్రత్త చెప్పడం, ఒక ఫ్రెండ్ లాగా. సౌందర్య ఉంది, అండ్ షీ వాజ్ అ వెరీ ప్యూర్ ఉమెన్. అండ్ అటు చూస్తే కళ్యాణి, దో షీఈ్ నాట్ అ బిగ్ హీరోయిన్, కళ్యాణి, ప్రియమణి, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్. అండ్ ఆమెని ఉంది. శుభలగ్నం అనే సినిమా అప్పుడు ఎప్పటికీ నేను లైఫ్ లాంగ్ రెస్పెక్ట్ చేస్తాను ఫర్ హర్ పర్ఫార్మెన్స్. సినిమా మంచిదండి, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వచ్చింది. సో అట్లా ఐ లైక్, అంటే నాట్ ఎవ్రీబడి, ఐ వోంట్ సే ఐ లైక్ ఎవ్రీబడి.
ఇప్పుడు నా మీద పెద్ద అపోహ ఏంటంటే పెద్ద ఫ్లర్ట్ అంటే ఒక వర్స్ట్ వర్డ్ ఏం వాడతారంటే విచ్ ఐ డోంట్ లైక్ ఉమనైజర్ అంటారు విచ్ ఇస్ సంథింగ్ ఐ నెవర్ అగ్రీ. ఉమనైజర్ ఇస్ అ డిఫరెంట్ టర్మ్ అండి altogether. అవును. దాని మీనింగ్ చాలా మందికి తెలియదు. ఫ్లర్ట్కి ఉమనైజింగ్కి లవ్కి చాలా తేడా ఉంది. అవును అవును సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐ లవ్ విమెన్ అని ఎప్పుడు చెప్తానండి. దాని రీజన్ ఏంటంటే ఐ రెస్పెక్ట్ విమెన్. మదర్ కాడ నుంచి తీసుకుంటే ఏది తీసుకున్నా దే ఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ మెన్ అని నా ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ. ఎమోషనలీ. అవును. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఒక ఉమెన్ని చూస్తే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో మీ భవిష్యత్తు మరింత విజయవంతంగా సాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.